నమస్కారాలండి. ఈరోజు నెల్లూరు జిల్లాలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి పార్టీకి రిజైన్ చేశారు. రిజైన్ చేయడానికి మనందరికీ తెలిసిన కారణం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచక పాలనే, ఇంకేం లేదు. ఆయన ఒక నియంతగా పరిపాలన చేస్తున్నాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని పరిపాలన చేయాలి. మనం 200 సంవత్సరాల పైగా బ్రిటిష్ పరిపాలన ఉన్నాం. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఏది చెప్తే తినాల్సిందే. లండన్ నుంచి వాళ్ళు ఏ ఆర్డర్ ఇక్కడ చెప్తే అది ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఎవరిని తీసుకుపోయి జైలు వేసేవాళ్ళు, ఎవరిని కొట్టాలంటే కొట్టేవాళ్ళు, ఎవరిని చంపాలంటే చంపేసేవాళ్ళు. అలాంటి పరిపాలన నుంచి బయటకు వచ్చాం. 5 సంవత్సరాలకు ఒకసారి నాయకులను ఎన్నుకొని ప్రజా పరిపాలన చేసుకునే స్టేజ్కి వచ్చాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన అది లేదు. అసలు ఎమ్మెల్యేలకి దిక్కు లేదు, మినిస్టర్లకు దిక్కు లేదు, అపాయింట్మెంట్లు, ఎంపీలకు దిక్కు లేదు. ఎవరైనా గౌరవం కోరుకుంటారు. ఒక ఎంపీ అంటే గౌరవం అందరూ డబ్బుల కోసం రాజకీయాలకు రారండి. అందరూ డబ్బుల కోసం రాజకీయాలకు రారు, గౌరవం కోసం వస్తారు. డబ్బుల కోసం వచ్చేది ఎవరో కొద్దిమంది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి గౌరవం ఇవ్వాల, ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల, ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల, వాళ్ళ పార్టీలు వాళ్ళకి ఇవ్వాల. అందుకనే ప్రతి జిల్లాలో ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ పార్టీలు రావటం జరిగింది. అదేవిధంగా ఈరోజు నెల్లూరులో కూడా ఒక ముఖ్య నాయకుడు, వైసీపీకి ఉన్న ముఖ్య నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బయటకు వచ్చారు. నేను ఎప్పుడో చెప్పాను, వెయిట్ చేయండి, ఎన్నో విషయాలు జరుగుతాయి, మీరే చూస్తారని. ఈరోజు ఒక విషయం, త్వరలో ఇంకా కొన్ని విషయాలు వింటారు. లెట్ us వెయిట్. అందరికీ నమస్కారం. ఈరోజు 48వ వార్డులో ఆటో కార్మికులంటే, ఒక కార్మికులంటే పేదవాడంటే ఇటు తెలుగుదేశం పార్టీకి కానీ నారాయణ సార్కి కానీ మాకు కానీ చాలా ఇష్టం. ఎందుకంటే కష్టపడి చేసేవాళ్ళు, కష్టపడి జీవించేవాళ్ళు, వాళ్ళకి ఏదో ఒకటి ఆదుకోవాలా అనేదే మా దృక్పథం. తప్పకుండా వాళ్ళని ఆదుకుంటాం. మరి ఈరోజు నేను ముందే చెప్పాను, ఇప్పుడు చెప్పింది కాదండి, మీతో 6 నెలల ముందే మాట్లాడాను. వైసీపీ రాదు, సింగిల్ డిజిట్తో ఆగిపోద్ది. ఒరే అనిల్, దమ్ముంటే నెల్లూరులో నారాయణ గారి మీద పోటీ చేయి, దమ్ముంటే చేయన్న. నేను దమ్ముంది చేస్తానని చెప్పి ప్యాంటు కొట్టు ప్యాంటు ఊడిపోయింది. పాపం మీసాలు తిప్పుతున్నాను, నేను పోటీ చేస్తాను, మీసాలు ఊడిపోయినాయి, మొత్తం అన్నీ ఊడిపోయి నరసరావుపేట పోయి. నాకు తెలుసు వాడు పోటీ చేయడని నారాయణ మీద. నేను వాడికి ముందుగా చెప్పా, ఒరే నారాయణ తిట్టబాకరా, నారాయణ అంటే దేవుడురా, ఆ నారాయణ తింటాడురా, నువ్వు తిట్టబాకరా, నాశనం అయిపోతావురన్న. నిజంగా నాశనం అయిపోయాడు వాడు. పోతా పార్టీని కూడా నాశనం చేసిపోయాడు. మొత్తం ఆ పార్టీ మొత్తం ఈరోజు జగన్మోహన్ రెడ్డి అరాచకాలు, జగన్మోహన్ రెడ్డి చేసే ఒక తప్పుడు విధానాలు, జగన్మోహన్ రౌడీజం. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరే ఈ మధ్య చాలామంది మాడుకోవడం మేము విన్నాం. మా దృష్టికి వచ్చింది ఏంటంటే, ఒకప్పుడు బీహారు, ఉత్తరప్రదేశ్లో రౌడీలు ఉండేవాళ్ళు, ఇళ్ళు ఆక్రమించుకునేవాళ్ళు, స్థలాలు ఆక్రమించుకునేవాళ్ళు, ఇళ్ళు మాయ అనేవాళ్ళు. అది నెల్లూరులో, ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఇప్పుడు బీహార్ బ్రహ్మాండంగా ఉందంట, ఉత్తరప్రదేశ్ బాగుందంట, నెల్లూరు అరాచకం అయిపోయింది. అందుకని ఈ అరాచకంలో ఉండలేక అందరూ బయటకు వచ్చేసారు. ఇంకా అది క్లీన్, ఆడెవరూ లేరు. వీడు నరసరావుపేటలో వీడవుటు, ఇంకా ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు. ఆ పార్టీకి పెద్దండగా ఉన్నటువంటి వీపీఆర్ వచ్చేసాడు. ఇంక రేపు ఇప్పుడు మా సార్ చెప్పినాడు, ఇంకెంతమంది వస్తారో మాకు ఇక్కడ కుర్చీలు ఖాళీ లేవు, మరి ఎంతమంది వస్తారో మాకే అర్థం కాని పరిస్థితి. మొత్తం వచ్చేస్తారు. నేను 6 నెలల ముందు మీకేం చెప్పానో అదే ఈరోజు జరగబోతా ఉంది. రేపు జరుగుద్ది. సింగిల్ డిజిట్తో 10 సీట్ల లోపల, అది 7, 8తో జగన్మోహన్ మొత్తం ఓడిపోతాడు. 160 సీట్లు డిపాజిట్ కోల్పోతాడు. తప్పకుండా ఆటో కార్మికులు, బస్సు కార్మికులు, మిగతా పనిచేసేవాళ్ళు కానించి, ధనికులు కానించి, మధ్యరకం కుటుంబాల కానించి, ఎక్కడ ఏ ఇంటికి పోయినా తెలుగుదేశం. నెల్లూరులో ఏ ఇంటికి పోయినా నారాయణ. ఇది తప్పకుండా నారాయణ గారు 1,00,000 ఓట్ల పైన గెలవబోతున్నారు. రాష్ట్రంలో నెంబర్ 1 మెజార్టీ నారాయణ గారికి రాబోతుందని చెప్పి తెలియజేస్తున్నా.